పడతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు. చదువు అనేది మనిషికి చాలా ముఖ్యం. చదువు చదివితే మనం కోరుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. చదువు చదవకపోతే సమాజంలో గౌరవం ఉండదు మరియు ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. పద్యం. పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వస్వతాలెనికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భటించు విద్య తన ధనమెప్పుడు. తాత్పర్యం. మన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవరికి ఇచ్చిన కోటి రెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం. పద్యం. పరభూమికి జనుచోదస్కరులకు నగబడరు వేరుగా తెచ్చని నవ్వరినైనా హితులు దెయ్యను ధరలో మరి విద్య బోల ధనములు గలవే. తాత్పర్యం. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యాధనం దొంగలకు కనబడదు. అది మనకు భారం కూడా కాదు. ఎక్కడనైనా ఎవరినైనా ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు. పద్యం. సంగీతంబు గవిత్వతత్వము సౌజన్యంబు భావము సస్తాంగత్వము నెరుంగడే భువి నాచర్యంబగ బాలము శృంగదంగములేని ఎద్దెత్తడం జల్లుం దృణం బాతడై యాంగికాంగ మేడా పశుల భాగ్యం పిచ్చటం కలుగుటం. తాత్పర్యం. సంగీతం కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనులతోటి స్నేహం వీటిని గ్రహించలేని వాడిని భూమిపై తోక కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటి వాడు గడ్డి మేయకపోవడం అనేది పశువుల పాలిట అదృష్టమని చెప్పాలి. పద్యం. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు బాతృజనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యధనమురా లలిత సుగుణం జాల తెలుగు బాల. తాత్పర్యం. మనం నేర్చుకున్న విద్యను ఎవరు దోచలేరు. నేర్చుకున్న విద్య ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడుతుంది. పద్యం. ఎంత చదువు ఏ నీతి విన్నను హీనుడవగునంబు మానలేదు బొగ్గు పాలడు ఓమున మదినంబు విశ్వదాభిరామ్ గురురవేమ. తాత్పర్యం. బొగ్గును తెచ్చి కడిగినా దాన్ని నలుపు రంగు పోనట్లు మూర్ఖునికి ఎన్ని నీతులు వినిపించినా తన చెడ్డ పనులు మార్చుకోలేడు. పద్యం. చదివి కొంత చదవంగ చదివి ఇంకా చదువు మర్మములను చదువులేదై విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, ఎంత చదివినా ఎన్ని చదివినా ఆ చదువులోని అర్థం పరమత్వరం అర్థం కాల్చో ఆ చదువులు నిరంతకము. ధన్యవాదాలు వెంకమణి.